ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఈనాడు మనం ఇదివరకు చెప్పినటువంటి దాని ప్రకారంగా హస్తరేఖా సాముద్రికంలో మనకి రేఖలు ఉన్న ఏ రేఖలు ఉంటే మనకి ఏ విధంగా మనకి మనిషి జీవితంలో వారి ఎదుగుదల ఉంటుంది, అదేవిధంగా అభివృద్ధి క్రమంలో వెళ్తారు, అదేవిధంగా ఏదైతే ఇబ్బందులు గురి చేసేటువంటి ఏవైతే రేఖలు ఉంటాయి అనే వాటి గురించి మనం చెప్పుకొని ఉన్నాము. అదే కాకుండా ముఖ్యంగా మనం గురుస్థానము అయితేనేమి, శనిస్థానము, తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, వారి స్థితి హస్తరేఖా సాముద్రికంలో ఏ విధంగా ఉంటాయని చెప్పేసి వాటి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశంలో ముఖ్యంగా చూసుకునేటువంటివి కంకణ రేఖలు. అంటే కనుక మనకి చేతిలో, హస్తములో మనకి దిగువ భాగంలో ఈ మణికట్టుకి సంబంధించిన స్థానంలో మనకి మణికట్టు రేఖలు అనేటువంటి, కంకణ రేఖలు అనేటువంటివి మనకి వీటి గురించి మనం దీన్ని సవిస్తరంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీని గురించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి దీని గురించి తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఇది ప్రకారంగా మొదలు పెడుతున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ కంకణ రేఖల గురించి మన మణికి బంధన రేఖలని కూడా దీనికి చెప్పుకోవడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా మన హస్తరేఖా సాముద్రం ప్రాముఖ్యత కలిగినటువంటిది మరియు చాలా విశేషమైనటువంటి వాటి గురించి మనం ఇప్పుడు దాని గురించి చర్చించుకుందాం. అందులోని కంకణ రేఖ గురించి కూడా చాలా మనకి పురాణాల్లో అయితేనేమి, తర్వాత మన ఈ శాస్త్రంలో కూడా మన హస్తరేఖా సాముద్రికంలో సాముద్రికుడు ద్వారా ఈ విధంగా మనకి శాస్త్రం వచ్చింది కాబట్టి, సముద్రుడి ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని సాముద్రికం అని చెప్పేసి చెప్పడం జరిగింది కూడా ఇదివరకు. అదేవిధంగా దీని గురించి అని చెప్పేసి మన ఆర్యభట్టు మరియు పరాశరుడు, వరాహమిహిరుడు వీళ్ళందరూ కూడా ఈ శాస్త్రంలో దిగ్గజాలు అయ్యి ఉన్నారు. అందులోని కుమారస్వామి మరియు గణపతి కూడా ఇందులో దిగ్గజములు అయ్యి ఉన్నారు. అందులో ఈ పరమేశ్వరుడు పార్వతీదేవి కోరిక మేరకు కూడా ఈ హస్తరేఖ సాముద్రికం అని చెప్పడం జరిగింది. దాన్ని గౌరీహర సాముద్రికం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ప్రాచీన కాలంలో. అందులో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ హస్తరేఖా సాముద్రికంలో ప్రతి వారు కూడా తెలుసుకోవలసిన విషయాలు చాలా నిగూఢంగా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మేము ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కంకణ రేఖలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కంకణ రేఖ త్రియం విమలం సుదృఢం సకాది విసృష్టం యదియస్య కరే రాజాతి సుఖమాయుష్యం ధనం సమాప్నోతి. అంటే మన ఈ మణిబంధన రేఖలు మరియు ఈ కంకణ రేఖల వల్ల ఏమి తెలుసుకుంటాము అని అనుకున్నట్లయితే కనుక మనకు ఆయుష్యాన్ని, సుఖాన్ని, ధనాన్ని మరియు ఏదైతే జరగబోయేటువంటివి మనకి భూత భవిష్యత్ వర్తమానాల్లో భవిష్యత్తు అనేటువంటిది మనకి గోచరం అవుతూ ఉంటుంది. ఈ మణిబంధన రేఖల వల్ల, కంకణ రేఖల వల్ల ఏ విధంగా పెడితే మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది, దీనివల్ల ఎవరు అన్ని రకాలు కూడా ప్రగతిని సాధించారు, పురోగతి సాధించారు, ఎవరు ఇబ్బందులు పడ్డారు, దీనికి సంబంధించినవి కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మణిబంధన రేఖలు మన ప్రారంభంలో చూసినది కంకణ రేఖలు ఒకదానితో ఒకటి గొలుసు కొట్టు వలె వ్యాపించి ఉన్నచో బాల్యాల్లో అలాగే కష్టాలకి లోని, అదేవిధంగా శ్రమపడి స్వశక్తితో అభివృద్ధిలోకి వస్తారని చెప్పడం జరుగుతోంది. కంకణ రేఖలు అంటే ఒకదానితో ఒకటి గొలుసు కట్టు రేఖలు అనేటువంటివి కూడా మనకి ఈ హస్త సాముద్రికంలో చెప్పడం జరుగుతుంటుంది. అది కనుక కంకణ రేఖల్లో ఆ రేఖల్లో ఈ భాగంలోనే కనుక గొలుసు కట్టుగా అంటే చైన్ సిస్టంలో కనుక ఇక్కడ వచ్చినట్లయితే కనుక వాళ్ళు అన్ని రకాల కూడా కష్టాలతోటి ప్రారంభమై వారి జీవితం ఆఖరికి వారి వృద్ధాప్య సమయంలో కానీ లేదా మధ్య వయసులో కానీ వారి జీవితం సుఖమయంగా అవుతుందని చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా కంకణ రేఖ కంకణ రేఖ అనేటువంటి దాని మీద చూసుకుంటే దాని బ్రాస్లెట్ లైన్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంటుంది. ఆ విధంగా చూసుకుంటే కత్తెర గుర్తి ఉన్నచో అంటే మనకి సిజర్కి సంబంధించిన మనకి కత్తెర చూసుకుంటాం కదా, అదే ఆ కత్తెర గుర్తి కనుక ఉన్నట్లయితే కనుక వారికి కష్టాలు, అన్ని రకాల కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కలుగుతుంటుంది. అంటే తండ్రి మరణించడం కానీ, లేదంటే కనుక తండ్రికి సంబంధించిన స్వార్జితం లేకపోవడం కానీ, తండ్రి వలన ఇబ్బందులు పడడం కానీ, లేదంటే కుటుంబ కలహాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి గోచరించే అవకాశాలు ఉంటాయి. కానీ వారు కష్టపడి అన్ని రకాల కూడా వాళ్ళు కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే వయసు మీరిన తర్వాత వాళ్ళ సుఖం అనేటువంటిది కలుగుతుంది. కొంతమంది ఇప్పటికీ చెప్తుంటారు, నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలియదు కానీ వయసు మీరిన తర్వాత ఇప్పటికీ సుఖపడుతున్నాను అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి ఏంటంటే ప్రత్యేకంగా ఈ కత్తెర గుర్తు ఉన్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా, అంటే మనకి ఈ ప్రాంతంలో ఆ గుర్తులు అనేవి మీకు ముందు మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కత్తెర గుర్తు ఉన్నట్లయితే కనుక అన్ని రకాల కూడా ఇబ్బందులు కలిగే
అవకాశం కలిగి ఉంటుంది. అదేవిధంగా కంకణ రేఖల్లో మనకి ఇక్కడ నుంచి ప్రారంభమై ఆయుష్ రేఖ, ఆరోగ్య రేఖ, జీవన రేఖ అనేటువంటివి కూడా మనకి ఇందులో ప్రతిబింబించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రారంభం నుండి మనకి ఈ ఆయుష్ రేఖ నుండి ప్రారంభమై ఏదైతే కనుక కంకణ రేఖలు ఉంటాయో అవన్నీ కూడా మనకి వర్తమాన రీత్యా ఏ విధంగా ఉంటుంది, అన్ని రకాలుగా కూడా ఏ విధమైనటువంటి మనకి ఫలితాన్ని కలగజేస్తుంది అనేటువంటి మనం ఇందులోనే చెప్పుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా మొదటి కంకణ రేఖ మీద కోణం గుర్తు ఉండొచ్చు. అంటే మనకి యాక్చువల్లీ చెప్పాలంటే కనుక దీని మీద కోణం అంటే త్రికోణం అంటే చాలా విశేషమైన ఫలితాన్ని కలిగించేసేది. అందులోని మనకి మంచి డైరెక్షన్స్లో కానీ మంచి ఐడెంటిఫికేషన్స్లో మనకి చూపించేటువంటి సాముద్రికంలో త్రికోణం చాలా విశేషమైనదిగా చెప్పడం జరుగుతుంటుంది. అదే కనుక కోణం గుర్తు ఉన్నచో వాళ్ళకి వయసులో వారసత్వం వల్ల కలిగిన విశేష ఆస్తి, అంటే వారి తాతల తండ్రులు ముత్తాతలు కూడా వారు అన్ని రకాలుగా కూడా మంచి ఆస్తి కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పవలసి వస్తుంది ఇంట్లో మనకి. ఆ విధంగా వారికి అదే విధంగా ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు వయసు అయిపోయినా కూడా వాళ్ళు అన్ని రకాలుగా కీర్తిమంతులై ఉంటారు. ఆ కీర్తిమంతులై ఉండడమే కాకుండా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక అన్ని రకాలుగా కూడా కష్టాల్లో ఉన్నా కూడా వారు అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఉదాహరణగా రతన్ టాటా గారు కానీ, మనకి అన్ని రకాలుగా కూడా అంబానీ గారు కానీ, వారి తండ్రి గారు అనిల్ అంబానీ గారు వారి తండ్రి గారు, వీళ్ళంతా కూడా అదే విధంగా ఉండి కష్టాలు అనుభవించినా కానీ వాళ్ళు అనేటువంటి అన్ని రకాల ఇబ్బందుల్ని చూసుకుని అన్ని రకాల ఇబ్బందుల్ని కూడా అధిగమించి వారు ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కనుక మనం చూసుకున్నట్టు మూడింటి యందు అంటే అర్ధచేతికి దగ్గరగా ఉండేటువంటి రేఖలు కొన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు మనకి దగ్గరగా ఈ కంకణ రేఖకి రేఖలు అనేవి కొన్ని ఉంటుంటాయి. ఆ రేఖలు గురించి మనం ప్రస్ఫుటంగా మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. దీని గురించి వివరంగా మీకు దీనిలో చిత్రపటాలను చూపించడం జరుగుతుంటుంది. ఇది అరచేతికి దగ్గరగా ఉండేటువంటి రేఖని మన ఆరోగ్య రేఖ అనేటువంటి దానిగా పరిగణింపబడుతుంది. మనం ఇదివరకు ఎపిసోడ్స్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆరోగ్య రేఖ అంటే ఏమిటి, తర్వాత బుద్ధి రేఖ అంటే ఏమిటి, తర్వాత ఆయుష్ రేఖ అంటే ఏమిటి, తర్వాత మనకి హృదయ రేఖ అంటే ఏమిటి, మరియు ఈ రేఖలన్నిటి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరచేతికి దగ్గర నుండి ప్రారంభమై మణికట్టు నుండి ప్రారంభమై రెండో రేఖ ధనరేఖగా కూడా మనకి చెప్పడం జరుగుతుంటుంది. మూడో రేఖ చూసుకుంటే సౌఖ్యరేఖగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య కంకణ రేఖ మధ్య భాగంలో ధనుస్సు వలె, అంటే మనకి చెప్పినట్లుగా కనుక ఈ మనకి ఇదివరకు చూసిన ఎపిసోడ్స్లో మనకి ధనుస్సు వలె అంటే ఈ విధంగా ఏదైతే వంగి ఉంటుందో దీన్ని ఆరోగ్య రేఖగా కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎల్లప్పుడూ ఏదైతే కనుక ఆరోగ్య రేఖలో మధ్య భాగం ధనుస్సు వలె పైకి వంగి ఉన్నప్పుడు వ్యాపించి ఉన్నా దాని మీద ఏదైనా ఉండకూడని చిహ్నాలు ఏమైనా ఉంటే కనుక మనకి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం ఇందులో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కంకణ రేఖపై త్రిభుజం గుర్తు ఉండి ఏదైతే మనకి కంకణ రేఖలో ముఖ్యంగా నేను ఇదివరకు చెప్పాను, కోణం ఉన్నట్లయితే కనుక కానీ కత్తెర కోణం కానీ త్రికోణం కానీ కత్తెర గుర్తు కానీ నక్షత్రం కానీ ఉన్నచో వారికి వారసత్వం వల్ల అంటే ఉండకూడని చిహ్నములు అంటే చెడు చిహ్నములు కాకుండా మంచి చిహ్నాలు ఉన్నట్లయితే కనుక కత్తెర గుర్తు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి అన్ని రకాలు కూడా వారికి తాత ముత్తాతల నుంచి ఆస్తి వారసత్వం ఏదైతే కానీ వారి కోర్టు వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏదైతే వారు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా వాళ్ళు అందులో జయం కలుగుతుంది. విజయం చేకూర్చి వారు అన్ని రకాలు కూడా సంపాదనలో నిమగ్నమై వారు కోటీశ్వర్లు అవ్వటానికి ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా మొదటి రేఖ కత్తెర గుర్తు కానీ అంటే మనం చెప్పినట్లు ఆరోగ్య రేఖలో చూసుకున్నట్లయితే కనుక కత్తెర గుర్తు కానీ లేదా కోణాకారంలో గుర్తు ఉన్నట్లయితే కనుక ఆ కంకణ రేఖ బయలుదేరి పైకి తిన్నగా వ్యాపించి గురుస్థానానికి వెళ్ళినట్లయితే కనుక అంటే మీకు ఏ విధంగా అంటే కనుక ఈ స్థానం నుంచి బయలుదేరినటువంటి రేఖలు ఈ ఇక్కడి నుంచి ప్రారంభమై మనకి గురుస్థానం, ఇది గురుస్థానం కింద మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి స్థానాల గురించి చెప్పాం. గురుడు, శని, ఇది శని స్థానము, మరియు ఈ సూర్యస్థానము, మరియు బుధ స్థానము, అందులోని శుక్రస్థానము, ఇది చంద్రస్థానము, ఇది శుక్రస్థానం అని చెప్పి మనం అన్ని రకాలుగా కూడా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. దీని ఒక్కొక్కటి మనం ఈ స్థానాల ప్రత్యేకత ఏమిటి, ఈ రేఖలు ఎలా గురుస్థానం మీదకి వెళ్తే ఏ విధంగా మనకి ఫలితాలు కలుగుతాయి, దానికి అన్ని రకాలుగా కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే కనుక వేళ్ళు మనకు సంబంధించిన ఈ పరంగా మనకి ఈ స్థానాల్లో ముఖ్యంగా కంకణ రేఖలు బయలుదేరి మనకి ఈ గురుస్థానంలోకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు అన్ని రకాలుగా కూడా విద్యావంతులై ఉంటారు. ముఖ్యంగా
వీళ్ళు విద్యావంతులై ఉండడమే కాకుండా అన్ని రకాలుగా కూడా గురుస్థానం వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు దూరదేశాల్లో అంటే అబ్రాడ్లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ దూరదేశాల్లో విద్యను అభ్యసించి అంటే ఎడ్యుకేటెడ్గా మంచి పిహెచ్డీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దూరదేశాల్లో మంచి చదువుకుని వారు అక్కడే స్థిరపడి మంచి ఉద్యోగాన్ని సంపాదించి కీర్తిని లాభాన్ని ధనాన్ని కూడా ఆర్జిస్తారనమాట. ఈ విధంగా మనకి గురుస్థానం మీదకి వెళ్ళినట్లయితే కనుక ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా 2 రేఖలు పుట్టి అంటే ఈ రేఖలు అనేటువంటివి ఇలాగ భిన్నమై అంటే ఒకే రేఖ 2 కోణాల కింద చేరి ఒక స్థానం మీదకి ఇంకో స్థానం మీదకి అంటే 2 దేవతా స్థానాల మీదకి కానీ గ్రహస్థానాల మీదకి కానీ అంటే అక్కడ నుండి గురుస్థానం వైపు ఒకటి మరియు శనిస్థానం వైపు ఒకటి ఖండించుకున్నచో అంటే మీకు ఏ విధంగా చెప్పాలంటే కనుక ఈ రేఖ ప్రారంభమై ఈ రేఖే మనకి ఇలా శనిస్థానం వైపు కానీ ఇలా గురుస్థానం వైపు కానీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని పరిహారం కూడా మనం తెలుసుకుందాం. ఇలా ఉన్నట్లయితే వారికి పరిస్థితి ఏంటంటే దూరదేశాలకు పోయి వారు చెప్పుకోవడానికి కూడా ఐడెంటిఫికేషన్ లేకుండా అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడి వారి యొక్క మరణం కూడా అక్కడే సంభవించడం జరుగుతుంది. కష్టాలకు లోనై చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మనం చూసుకోవాలి. అందువల్ల ఈ విధంగా ఉన్నట్లయితే కనుక మనకి శని స్థానంలో కానీ గురుస్థానం వైపు కానీ వెళ్ళినట్లయితే కనుక ఆ విధంగా మనకి ఒకటి ఖండించుకోకూడదు. వెళ్ళిన రేఖలు మామూలుగా సామాన్యంగా వెళ్ళినట్లయితే పర్వాలేదు, కానీ ఏంటంటే ఒకటి సిజర్ కటింగ్ కానీ ఉన్నట్లయితే కనుక ఆ షేప్లో ఉన్నట్లయితే వాళ్ళకి అన్ని రకాలు కూడా అక్కడ కష్టాలకు లోనే అదేవిధంగా మరణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఒక రేఖ తిన్నగా వ్యాపించి సూర్యస్థానం వైపు అంటే మనకి చెప్పినట్టుగా సూర్యస్థానం గురించి చెప్పుకున్నాం. ఈ సూర్యస్థానం ఇక్కడ కనుక వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు దూరదేశాలకు పోయి చాలా గొప్ప కీర్తిని సంపాదిస్తారు. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే కనుక అక్కడ పార్లమెంట్కి సంబంధించిన వాటిలో కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళ ఖ్యాతిని ప్రకటింపజేసుకోవడం, అందులోని మన భారతదేశం వారే అక్కడ అన్ని రకాల కూడా కీర్తిని గడింపడానికి కోసం అందులో కీర్తి గడింపబడి అందరూ కూడా మనవారే భారతదేశం వారే ఉండడానికి కారణం ఏంటంటే వారికి ఈ స్థానం అంటే స్థానంలో కనుక రేఖ వెళ్ళినట్లయితే కంకణ రేఖ నుండి అంటే మనకి ఈ రేఖ నుండి ప్రారంభమై ఈ మణికట్టు రేఖ నుండి ప్రారంభమై ఏదైతే ఈ స్థానంలోకి పెడుతుందో వారు అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి చెడు చిహ్నాలు లేకుండా పూర్తిగా ఈ స్థానంలోకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు అన్ని రకాలుగా కూడా మంచి విద్యావంతులే కాకుండా ఐశ్వర్యవంతులే కాకుండా వారు అన్ని రకాలుగా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచేవారిగా కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే బుధస్థానానికి వ్యాపింపజేసి ఉన్నట్లయితే కనుక మనకి బుధస్థానం అంటే ఈ బుధుడికి స్థానం అంటే కంకణ రేఖలు ప్రారంభమై బుధస్థానానికి కనుక వెళ్ళినట్లయితే కనుక వారు ఏ చిన్న వ్యాపారం చేసినా కూడా వారికి బహు వ్యాపారం కింద అంటే అన్ని రకాలుగా కూడా లాభాలు ఆర్జించేటువంటి గొప్ప వ్యాపారవేత్తగా ఇక్కడే ఈ దేశమే కాకుండా ఏ దేశానికి వెళ్ళినా కూడా అతడు అన్ని రకాలు కూడా మంచి వ్యాపారవేత్తగా ఉండడం, అందులోని అతని సంస్థానాలన్నీ కూడా వ్యాపార సంస్థలన్నీ కూడా అన్ని చోట్ల కూడా పెట్టగలిగే స్థాయిలో ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి విశేషమైనటువంటి ధన సంపాదన చేయవాడుగా ఉంటారు అని చెప్పి మనకి కంకణ రేఖలో మనకి చెప్పడం జరుగుతుంటుంది ముఖ్యాంశాలలో. అదేవిధంగా చంద్రస్థానాన్ని నుంచి ప్రారంభమై అంటే ఇక్కడ మనకి చంద్రస్థానం ఈ కింద ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నుండి ప్రారంభమై బుధస్థానం వైపు వెళ్ళినా కానీ లేదంటే కనుక మనకి ఎన్ని ఊర్ధ్వరేఖలు అంటే పైన చూసుకున్నట్టు సపోర్టింగ్ లైన్స్ అని చెప్పేసి కొన్ని చెప్తూ ఉంటాము. అధోరేఖలు అంటే కింద విధంగా ఉండడం, ఊర్ధ్వరేఖలు అంటే కనుక పైకి విధంగా మనకి ఇలా ఏదైతే చెట్టు కొమ్మలు మనకి వెళ్ళినప్పుడు మనకి ఇలాగ ఏదైతే శాఖలు ఉంటాయో అదేవిధంగా ఇలా ఈ విధంగా ఉన్నట్లయితే కనుక అన్ని రకాల కూడా వృద్ధిలోకి వస్తుందని, అదేవిధంగా ఈ విధంగా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అధోరేఖ అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది. అందువల్ల ముఖ్యంగా ఇలా చేసుకుని ఊర్ధ్వరేఖలు ఉన్నట్లయితే కనుక వారు ఎక్కువగా అన్ని చంద్రస్థానం అంటే ఏంటంటే కనుక సప్త సముద్రాలు దాటుతారని చెప్పి పూర్వం నుంచి కూడా నానుడిగా మనకు చెప్పడం జరుగుతుంది. మన పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే చంద్రుడు కనుక మనకి మంచి ఉచ్చస్థితిలో ఉంటే కనుక వాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తారని సప్త సముద్రాలు దాటుతారని చెప్పేసి మనకి ఎప్పుడు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈ శాస్త్రంలో కూడా చంద్రుడు ఉచ్చలోకి అన్ని రకాలుగా కూడా ఉచ్చస్థానంలో ఉండి ఆ బుధరేఖ స్థానం ఆ ప్రాంతం నుండి ప్రారంభమై చంద్రుడిని తాకి ఆ చంద్రస్థానంలోకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు ఎక్కువగా పాశ్చాత్య దేశాలు ప్రయాణాలు చేయడం, అన్ని రకాల దేశ పర్యటన అంటే చేసేటువంటి వారిగా ఎక్కువ ఉత్సుకత చేసేటువంటి ట్రావెలింగ్ హిప్పీ కింద మనం భావించవలసి వస్తుంది. అదేవిధంగా ఏదైతే కనుక ఊర్ధ్వరేఖలు చంద్రస్థానాన్ని వ్యాపించి ఉంటాయో వారికి సముద్ర ప్రయాణం అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ప్రయాణం చేయడం వాళ్ళ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు ట్రావెలింగ్లో ఎక్కువగా చేసే అలవాటు ఉన్నవారుగా మనకి చెప్తూ ఉండడం జరుగుతుంటుంది. అదేవిధంగా ప్రయాణ రేఖ ఆయుష్ రేఖ వరకు వ్యాపించి
అదేవిధంగా ఆయుష్ రేఖ తాకి ఏమనొచ్చో భారతదేశంలో దూరదేశం ఉందే మరణిస్తారు. అంటే కనుక ప్రత్యేకించి ఏమిటంటే మనకి ఆయుష్ రేఖలో వ్యాపించి అంటే ఈ మణికట్టు రేఖలు మనకి ప్రత్యేకించి ఈ స్థానాన్ని కనుక జాగ్రత్తగా చెడు చిహ్నాలు లేకుండా ఉన్నట్లయితే కనుక వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణాల్లోనే కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగి వారు అన్ని రకాలుగా శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోయి మరణించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అందువల్ల ప్రారంభమైన రేఖలను కూడా అక్కడి నుంచి చంద్రస్థానం వైపు మణికట్టు రేఖ నుండి మనకి చంద్రస్థానం వైపు వెళ్ళే రేఖల గురించి ఈ విధంగా చంద్రస్థానంలో కనుక వెళ్ళినట్లయితే కనుక ఈ విధంగా వెళ్ళినప్పుడు కొన్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి అన్ని రకాల కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా శుక్రస్థానం అంటే ఈ ప్రకారంగా ఇక్కడ నుంచి ప్రారంభమే శుక్రస్థానం. ఇది శుక్రస్థానం కింద మనం చెప్పడం జరుగుతుంది. శుక్రస్థానం వైపు కనుక ఉన్నట్లు ఊర్ధముఖంగా ప్రయాణించినట్లయితే కనుక ఎవరైతే కనుక ఈ విధంగా ఉంటుందో ఈ మణికంకణ రేఖ నుండి ప్రారంభం ఎలా ఉంటుందో కొంతమంది ఏం చేస్తారంటే కనుక వారు దత్తతకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే కొంతమందికి పుత్రులు లేని వాళ్ళు కానీ సంతానం లేని వారికి అందరూ కూడా దత్తతకి వెళ్ళే అవకాశం ఉన్న వారి కింద మనకి పరిణమింపబడుతుంటుంది. మాకు వచ్చిన జాతకాల్లో కూడా మేము పరిశీలించి వాటి గురించి మేము చూడడం జరిగింది. ఈ శుక్రస్థానం వైపు వెళ్ళినట్లయితే దత్తతకి పోయి మరియు వారు అనేక విశేషమైనటువంటి ధన సంపత్తులు కలిగి ఉండడమే కాకుండా ఆ దత్తతతో పాటు ఆ మాటలు జరుగుతాయి, దత్తత జరుగుతుంది, అన్ని రకాలుగా కూడా దత్తత అనేటువంటిది వారు దత్తతకి వెళ్ళి కుబేర్లు అయ్యే ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడడం జరిగింది. అదే శుక్రస్థానానికి మణికట్టుకి మధ్యలో స్పష్టంగా కనుక ఊర్ధ్వరేఖ అంటే ఇక్కడ ఉన్నటువంటి రేఖల ద్వారా మనకి ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకి ఈ రేఖల ద్వారా మనకి సోదరులు మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సోదరులు ఎంతమంది సోదరులు అంటే సోదరీమణులు అంటే భ్రాతృగా అంటే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారని చెప్పేసి మనకి ఈ రేఖల ద్వారా ఉంటుంది. స్పష్టంగా మనకి చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా సూక్ష్మంగా ఉన్న రేఖలు ఆడవారికి సూచన కింద ఉంటుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి రేఖల కింద మీకు చూపిస్తాను చిత్రపటంలో, మీకు అన్ని రకాలుగా కూడా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఊర్ధ్వ రేఖలు అంటే పైకి వెళ్ళేటువంటి రేఖలు మనకి స్పష్టంగా ఏదైతే క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఎలా అయితే కనబడతాయో అవి కుమారులకు సంబంధించిన అంటే పుత్రులు ఎంతమంది ఉంటారు, వారికి సోదరులు ఎంతమంది ఉంటారు అన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఏదైతే కనుక దీంట్లో స్పష్టంగా లేకుండా ఎక్కడైతే కటింగ్స్ అనేటువంటి చిన్న చిన్న ముక్కల కింద సిజర్స్ కటింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే వారు కొంత నష్టం సోదర నష్టం కానీ భారత నష్టం కానీ అదే వారి యొక్క జాతకంలో చూసినట్లయితే కనుక సంతాన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు మనం ఈ వీడియో గురించి తెలుసుకున్నాం కాబట్టి స్వస్తి.